సో నిన్న హైదరాబాద్లో బోనాల సందడి కనిపించింది ఎక్కడ చూసినా. ఇక దీన్నే ప్రధానంగా తీసుకున్నారు. ఇక జగజ్జనని ఉజ్జయిని అంటూ ఘనంగా మహాకాళి బోనాలు జరిగినాయి. రంగురంగుల పూలతో మహాకాళి ఆలయం ముస్తాబైంది. ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల వీరంగంతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. మహిళలు బోనాలు శాఖ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఇక యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసిందట. ఇంకా మరొక వార్త ఉంది, సైబర్ క్రైమ్కి సంబంధించింది. కాజేసిన సొమ్మునే దోచేశారట. సైబర్ ముఠాలతో పోలీసులు ములాఖత్ అవుతున్నటువంటి వార్త ఇది. కాయకష్టం చేయకుండా కేవలం ఫోన్ కాల్తో కోట్లు కొట్టేస్తున్నారు. కాజేసిన సొమ్మును క్షణాల్లో పలు బ్యాంకు ఖాతాల్లోకి మార్చి పోలీసులను ఏమారుస్తున్నారు. సైబర్ కేటగాళ్ళ ఆట కట్టించేందుకు పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సామాన్యుల కష్టార్జితం కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది గ్రేటర్ పరిధిలో 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 50 నుంచి 60 కోట్ల మేర రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. అలాంటి సైబర్ ఠాణాల్లో కొందరు పోలీసులు కాసుల కక్కుర్తో మాయగాళ్లకు సహకరిస్తున్నారు. ఎంతో శ్రమ కోర్చి బ్యాంకు ఖాతాల్లో స్తంభింపజేసిన సొమ్మును తిరిగి కేటుగాళ్లకు చేరవేసేందుకు అడ్డదారులు తోడ్పాటు అందిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో సైబర్ క్రైమ్ జరిగి కోట్ల రూపాయలు దారి మల్లుతుంటే దాన్ని పోలీసులు పట్టుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్న మరికొంతమంది ఆఫీసర్లు ఆ డబ్బును తిరిగి కేటుగాళ్లకు అందజేసేదానికి కృషి చేస్తున్నట్ట. ఇక ఇదొక వార్త. నగరమంతా ముసురు, జనం ఉసూరు అంటూ ఇక ముఖ్యంగా హైదరాబాద్లో ముసురు వాన కురుస్తుండడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాహనదారులకు. ఇక ఇది గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వార్తలు.